ఈ రోజు మన సిరీస్ లో డే 27. ఎప్పుడులానే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి క్లాసిక్ స్టార్ట్ అయిపోయా. క్లాస్ కంప్లీట్ అయిపోయాక ఫ్లాట్ కి స్టార్ట్ అయిపోయా. బేవర్ నుంచి ఇంకో పుల్ వచ్చింది. ఫిష్ కర్రీ కుక్ చేసుకుందాం అనుకున్నాం. కర్రీలో కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకుని రూమ్ కి వచ్చేసాం. ఫిష్ కర్రీ ఎలా కుక్ చేయాలో నేను నేర్చేసుకోండి. ఫస్ట్ ఆనియన్స్ పేస్ట్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి, ఆయిల్ హీట్ అయ్యాక పేస్ట్ అందులో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. తర్వాత పసుపు ఉప్పు కారం వేసి మళ్ళీ తిప్పుతూనే ఉండాలి. తర్వాత ఫిష్ పీసెస్ వేసుకుని ఆ మసాలా పట్టే వరకు తిప్పాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం అందులో వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న మామిడికాయలు బెండకాయలు అందులో వేసుకుని మళ్ళీ కలపడమే. ఈసారి స్లోగా కలపాలి, ఎందుకంటే ఫిష్ పీసెస్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి. కర్రీ అయ్యేలోపు మా పులిని రైస్ పెట్టమంటే రైస్ కూడా పెట్టేశాడు. ఈ లోపు కర్రీ కూడా అయిపోయింది. పులిని తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పరా అంటే చాలా బాగుంది అన్నాడు. ఇంకా తర్వాత నేను కూడా తినేసాను. ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లంచ్ తినేసి సరదాగా కాసేపు యూనో ఆడదామని కూర్చున్నాం. పులి బాగా కలుపుతాడు కార్డ్స్ ని. ఇంకా ఈవినింగ్ షటిల్ ఆడదామని వెళ్ళిపోయాం. షటిల్ కూడా ఆడేసి నేను డాన్స్ స్టార్ట్ అయిపోయా. ప్రాక్టీస్ కూడా కంప్లీట్ చేసుకున్నా. సో ఇది మన డే 27. డే 28లో మళ్ళీ కలుద్దాం.